హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు నెయ్యిని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా పాలని బాగా మరిగించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీగడ అనేది మందంగా వస్తుంది. ఇలా ఒక వారం రోజుల పాటు కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి మీగడ మొత్తం వేసుకొని వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే వెన్న మొత్తం సపరేట్ అవుతుంది. ఇలా వాటర్ వేసుకున్న బౌల్లోకి వెన్న వేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ వాటర్ మొత్తం క్లియర్ అయ్యేదాకా వెన్నని శుభ్రంగా కడుక్కొని పక్కకు తీసి పెట్టుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు కూల్ వాటర్ వేసుకుంటే వెన్న అనేది ఇంకా బాగా వస్తుంది. నెక్స్ట్ ఒక బౌల్లోకి వాటర్ లేకుండా వెన్నని తీసుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకొని హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వెన్నని కరిగించుకోవాలి. వెన్న కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మరిగించుకోవాలి. నాకు ఇలా నెయ్యి చేసుకోవడానికి సుమారుగా 25 మినిట్స్ పట్టింది. నెక్స్ట్ ఒక తమలపాకును వేసుకొని మూత పెట్టుకొని దాన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి నెయ్యిని వడబోసుకున్న తర్వాత పూర్తిగా చల్లబడిన తర్వాత పూస లాంటి నెయ్యి తయారైనట్టే. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.